నక్షత్రాలను జనరల్గా ఎవరు వాడుకుంటూ ఉన్నారు? అసలు 7 నక్షత్రాలతో ఫామ్ అయిన ఈ వ్యక్తి ఎవరు, ఏంటి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతలు 9వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఇప్పుడు ఒరాయన్ నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొనినది. ఈ వాక్యాన్ని చాలాసార్లు బోధించాను నేను, దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ యొక్క ఒరాయన్ యొక్క అవుట్లైన్ ఎలా ఏర్పడిందంటే 7 స్తంభాలు చెక్కుకున్నట్టుగా ఏర్పడి కనిపిస్తుంది ఒరాయన్. దేవుని మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు బోధించాను, ఈ జ్ఞానము 7 స్తంభాలు చెక్కుకొని రండి మీరు విందుకు రండి అని పిలుస్తూ ఉంది. ఎవరు 7 స్తంభాలు కట్టుకున్న జ్ఞాని అని అంటే నేను చెప్పాను, యేసుక్రీస్తే జ్ఞాని అని చెప్పినాను. ఆమేన్. సో ఒరాయన్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గమనించాలి, ఈ ఒరాయన్ 7 నక్షత్రాల చేత తన ఇల్లును కట్టుకున్నాడు. ఈ జ్ఞాని 7 నక్షత్రాల చేత తన ఇల్లు కట్టుకున్నాడు. ఈ అహష్వేరోషు రాజు 7 వర్తమానికులను వాడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు 7 వర్తమానికులను వాడుకుంటూ ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక. అంటే ఈ ఒరాయాన్ని 7 నక్షత్రాలను వాడుకోవడంలో యేసుక్రీస్తుకు ఒక అబ్సల్యూట్ సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు, ఈ ఒరాయన్ మృగశీర్షం ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తుల వారై ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే 7 ఆ యొక్క 7 దూతలు లేదా వచ్చారో, 7 కనిపిస్తూ ఉన్నారు, అది విజయానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, యెహోషువ 6వ అధ్యాయం 3వ వచనం, జాషువా 6:3. And ye shall compass the city, all ye men of war, and go around about the city once. Thus shall thou do 6 days. And 7 priests. ఎంతమంది ప్రీస్ట్లు అంట? 7 యాజకులు. ఓకే, అందుకే జ్ఞానము 7 యాజకులతో స్తంభాలు నిలబెట్టుకొని ఇల్లు కట్టుకుంది. ఓకే, ఒరాయన్ అవుట్లైన్ కూడా 7 స్తంభాలతో లేదా తన రూపం, ఒరాయన్ యొక్క రూపం చూపించుకోవడానికి ఎన్ని స్టార్స్ ఉపయోగించుకున్నారు? 7 స్టార్స్ ఉపయోగించుకున్నాడు. అవునా? ఏమైంది? స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెహోషువలో చూస్తే కూడా ఆ యెరికో గోడలను కూలగొట్టడానికి 7 యాజకులను వాడుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. అంటే 7 నంబర్ను వాడుకుంటున్నది పరిపూర్ణతను చూపించడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచూ ఉన్నాడు. పేర్లు పెట్టింది ఆయనే. ఒరాయన్ అని పేరు పెట్టింది ఎవరు? నాకు అర్థం కాలే. పరిశుద్ధ గ్రంథంలో ఆ ఒరాయానికి పేరు పెట్టింది దేవుడు. ఒరాయన్ అని పేరు పెట్టాడు. నాసా సైంటిస్టులు, వేరే సైంటిస్టులు ఒరాయన్ ఎట్లా పేరు పెట్టారు దానికి? ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఉన్న పేరే వాటికి ఎట్లా పెట్టారు వారు? నేను ఇందాక అన్నాను, అందుకే దేవుడు వారి ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. లేదంటే బైబిల్కు మీరు పెట్టిన పేర్లకు ఎగ్జాక్ట్లీగా అబ్సల్యూట్గా ఎట్ట మ్యాచ్ అవుతుంది? ఒరాయన్ అని ఎలా పెట్టారు మీరు? ఒరాయన్ తర్వాత ప్లేడీస్ అని ఎలా పెట్టారు మీరు? ఆ మధ్యలో ఒక గుర్రాన్ని ఎట్లా తీసుకొచ్చి పెట్టారు మీరు? అది గుర్రపు హెడ్ అని మీరు ఎట్లా డిసైడ్ చేసినారు? దానికి డిసైడ్ చేసింది మీరు కాదు, అక్కడ గుర్రమును పెట్టిన వాడు మీ ద్వారా డిసైడ్ చేసినాడు. అక్కడ 3 నక్షత్రాలు లైన్గా ఉన్నాయి, దాన్ని ఖడ్గమని మీరు ఎట్లా అన్నారు? ఎవడన్నా 3 నక్షత్రాలు లైన్గా ఉంటే ఖడ్గం అంటాడా? వాళ్ళు ఎట్లా అన్నారు? అనిపించింది వాళ్ళు కాదు, అన్నది వాళ్ళు కాదు, అనిపించింది దేవుడు. ఎందుకు? ఒక ఖడ్గం ఉన్నది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హూ ఇస్ ఒరాయన్? ఒరాయన్ ఎవరు? ఒరాయన్ గురించి రాబడింది ఏంటంటే, ఆయన కాలు చేత సర్పాన్ని చితకు దొక్కుతూ ఉన్నవాడు. అవునా? సర్పాన్ని చితకు దొక్కుతాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరి గురించి? స్త్రీ యొక్క విత్తనం గురించి రాయబడింది. ఆ స్త్రీ సంతానం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తుల వారై ఉన్నారు. ఆయన సర్పాన్ని చితకదొక్కుతాడని రాయబడింది. ఇప్పుడు ఈ సర్పాన్ని చితకదొక్కుతున్నాడని ఎవడన్నాడో, ఎందుకన్నాడో ఏంటో మనకు తెలియదు. అనిపించింది మాత్రం దేవుడే. ఎందుకంటే అక్కడ చితకదొక్కుతుంది ఎవరో కాదు, ఆయనే చితకదొక్కుతున్నాడు అక్కడ దాన్ని. అంటే అబ్సల్యూట్గా ఈ ఒరాయన్ ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారై ఉన్నారు. ఈ ఒరాయన్ ఎవరు? ఇలా పట్టుకున్న ఒరాయన్ ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆయన అబ్సల్యూట్గా దేవుడు, మహాదేవుడే ఒరాయన్గా నిలబడి ఉన్నాడు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే ఒరాయన్ అయి ఉన్నాడు. దాని మహిమ కలుగును గాక.